అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ తరలించి అల్లు అర్జున్పై పలు రకాల కేసులు అయితే నమోదు చేయడం పైన ఆ కేసులు మనం చూసుకోవచ్చు. అల్లు అర్జున్ పైన 105, 1181 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. 105 సెక్షన్ నాన్ బెయిల్ కేసు ఇది. దీనిపైన 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే విధంగా 1181 సెక్షన్ కింద 7 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. నేరం రుజువు అయితే అల్లు అర్జున్కు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు అయితే తరలించారు. అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. నాన్ బెయిల్ వారెంట్ అంటే ఇది మామూలు విషయం కాదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ పైన కేసు నమోదు అవడం పెద్ద సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ కొద్దిసేపటికే తన ఇంటికి వెళ్ళి తన పైన పోలీస్ కేసు నమోదు చేసి పోలీసులు తన ఇంటికి వెళ్ళడంతో కాసేపు ఆగండి, నేను బట్టలు చేంజ్ చేసుకుంటా, డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటాను, 5 నిమిషాల టైం కూడా ఇవ్వలేదు. అయితే మొన్న పుష్ప 2 ప్రీమియర్ షో రిలీజ్ అయ్యే ముందు అల్లు అర్జున్ అయితే తను సంజయ్ థియేటర్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెంది దీన్ని సుమాటోగా తీసుకున్న పోలీస్ స్టేషన్ అయితే అల్లు అర్జున్ పైన అలాగే థియేటర్ యజమాని పైన కూడా కేసు పెట్టడం జరిగింది. యజమాని పైన అలాగే నిర్వాహకుల పైన కేసు పెట్టి గత వారం రోజుల కిందనే వీరిద్దరు అయితే జైలుకు తరలించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈరోజు తాజాగా కొద్దిసేపటి కిందమే అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ మహిళా కుటుంబాన్ని ఓదార్చి తన సినీ వర్గాలు తన అనుచరులు అల్లు అర్జున్ అనుచరులు మహిళా కుటుంబీకులను సందర్శించి వాళ్ళకు ఒక 20-25 లక్షల రూపాయల అమౌంట్ కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో సడన్లీ అల్లు అర్జున్పై ఇలాంటి కేసు నమోదు అవడం సినీ వర్గాలు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే సినీ ఫీల్డ్ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. అల్లు అర్జున్ను మొదటిసారిగా జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఇప్పుడు చెప్పుకున్నట్టు అల్లు అర్జున్పై ఇలాంటి శిక్షలు పెడితే మాత్రం అల్లు అర్జున్ 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం. మరి నిజంగా ఈ 5 నుంచి 10 ఏళ్ళ జైలు శిక్ష పడితే అల్లు అర్జున్ పరిస్థితి ఏంది, ఫ్యాన్స్లో ఏమనుకుంటున్నారు, మరి ఎలా ఉండబోతుంది అనేది అయితే ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ పోలీసులు తీసుకువెళ్ళడమే పెద్ద సంచలనంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే అల్లు అర్జున్ మరి దీనిపైన కోర్టుకు వెళ్తారా, కోర్టులో అప్పీల్ చేసుకుంటారా, సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకు వెళ్ళి మన అక్కడ మాట్లాడే పరిస్థితి ఉందా, తన లాయర్లు ఏం చెప్పబోతున్నారు, అల్లు అర్జున్ పైన ఇలాంటి కేసు నడుస్తుందా అంటే అల్లు అర్జున్ ఏదైనా ఫంక్షన్ కానీ ఎక్కడైనా వెళ్ళినా ముందుగా తన పరిధిలోని అక్కడ వెళ్ళే పరిధిలోనే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ అల్లు అర్జున్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సంజయ్ థియేటర్కి వెళ్ళడం అక్కడ పెద్ద ఇష్యూగా మారింది. తొక్కిసలాటలో అల్లు అర్జున్ చేసే ప్రయత్నంలో మహిళ మృతి చెంది తన అబ్బాయి కూడా ఇంజూర్ కావడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిందని చెప్పుకోవచ్చు. అయితే కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే 20-25 లక్షల రూపాయల నగదు కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం సంచలనంగా మారిందని చెప్పచ్చు. తెలుగు సినీ ఫీల్డ్ చరిత్ర ఇలాంటి ఒక సంచలన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ కేసు నడుస్తుందా, మరి కేసు ఏం చేయబోతుంది, దీనిపైన లాయర్లు ఎలాంటి ఆలోచన చేస్తారు మరి ఇంకా చూసుకోవాలి. ఇప్పుడు మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం అయితే 118 క్లాస్ 1 ప్రకారం అయితే కేసులు నమోదైనట్టు తెలిసింది. 3/5 డెత్ రెడ్ విత్ డెత్ అనే ఒక సెక్షన్ అయితే పెట్టినట్టు కనపడుతుంది. అయితే ఈ కేసులు పూర్వపరాలు పరిశీలిస్తే ఈ కేసులపై 5 నుంచి దాదాపు 10 ఏళ్ళు జైలు శిక్ష లేదా కఠిన కారాగార శిక్ష కూడా పడే అవకాశం ఉందంటూ ఇప్పటికే లాయర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ సెక్షన్లో కేసు రుజువు అయితే మరి ఎలా ఉండబోతుంది, అల్లు అర్జున్ నిజంగా జైలుకు వెళ్తారా, అల్లు అర్జున్ రిమాండ్ చేస్తారా, మరి కోర్టు స్టే ఇస్తుందా లేదా, మరి అల్లు అర్జున్ రిమాండ్కు తరలించే అవకాశం ఉందని మనం చూసుకోవచ్చు. మరికొద్ది సేపట్లో మనకు తాజా సమాచారం అందే అవకాశం ఉంటుంది.